హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ యుమ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు మాస్ జాతరలో వన్ ఆఫ్ ద జడ్జిగా ఉన్న నవదీప్ గారు. హాయ్ నవదీప్ గారు, హలో హలో ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. నవ్వుతూ నవ్విస్తూ ఉన్నాం. చూస్తున్నాం, మామూలుగా లేదు మీ ఎనర్జీ. అసలుకి సౌండ్స్ మొత్తం సగం మీయే ఉన్నాయి ఇక్కడ అంతా ఫ్లోర్ లో. పొద్దున్నుంచి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? నాకు ఎక్కువ నవ్వు వస్తూ ఉంటుందండి. కామెడీ ఎత్తుక్కుంటూ తిరుగుతుంటాను నేను. నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి కదా. నవ్వుకోవడం కంటే ఇంకా అంతకంటే అదృష్టమే ఉంటుంది లైఫ్లో. సో ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎప్పుడైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నవదీప్ గారు ఏదో కొత్త కొత్త అన్నీ పెడుతూ ఉంటారు. సో అండ్ అందరూ అడిగే క్వశ్చన్, నవదీప్ గారు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? అందరూ అడిగే క్వశ్చన్ ఎందుకు అడగాలని మీకు అనిపించింది చెప్పండి. వాళ్ళందరూ అడగలేరు కాబట్టి. జరగాల్సింది జరగకమ్మా అనదు, తెలియాల్సింది తెలియక తప్పదు. అదే నా ఆన్సర్. లేదు, మేము చూస్తూ ఉంటాము, చాలా మీమ్స్ అవన్నీ పెడుతూ ఉంటారు. సో అందుకని అడిగాను. సో నెక్స్ట్ వాళ్ళకు ఒక సరదా. అలా అంటే వాడు అడిగితే నేను ఏదో ఒక చిలిపి ఆన్సర్ ఇస్తానని అలా కిలుకుతూ ఉంటారు అనమాట. సో మాస్ జాతర చూస్తే గనుక అండ్ మీరు చాలా షోస్కి హోస్ట్ చేశారు, అంతకుముందు కామెడీ షోస్ కూడా చేశారు. బట్ మాస్ జాతరకి మిగతా వాటికి వేరియేషన్ అంటే ఏం చెప్తారు? క్లీన్ కామెడీ అండి. అంటే ఫస్ట్ నుంచి వెన్ ద డైరెక్టర్ కేమ్ అండ్ చెప్పినప్పుడు ఇది రిస్కే కానీ నేను కామెడీ డబల్ మీనింగ్ బూతు లేకుండా చేద్దాం అనుకుంటున్నానండి అన్నారు. అదొకటి నచ్చింది. తర్వాత ఏంటంటే ద కాన్సెప్ట్ ఆఫ్ బ్రింగింగ్ రియల్ లైఫ్ ఇన్ఫ్లుయెన్సర్లు, అంటే చాలామంది ఇప్పుడు మనకి మిలియన్స్లో వ్యూస్ అది ఉన్న చాలామంది అంటే ఫ్రమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ మీరు చూస్తే మన టీమ్స్లో చాలామంది అక్కడెక్కడ నుంచో వైజాగ్, చాలా రూరల్, వైజాగ్ కాదు, రూరల్ కాదు వైజాగ్, వేరే రూరల్ ఏరియాస్ నుంచి కానీ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ చాలామంది ఉన్నారు. సో ఐ లైక్ ద కాన్సెప్ట్ ఆఫ్ బ్రింగింగ్ ఆల్ ఆఫ్ దెమ్ కదా. అంటే అందరికీ ఏదో ఒక చిన్నదైనా పెద్దదైనా ఒక ప్లాట్ఫామ్ కలెక్ట్ చేయడం, అండ్ దెన్ దే ఆర్ సో హ్యాపీ లైక్ కమింగ్ అండ్ వర్కింగ్ హియర్ ఫర్ దిస్, అండ్ వాళ్ళ సొంత టాలెంట్లు, వాళ్ళ కామెడీ అంతా అదొక మంచి వైబ్ అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించింది? నాకు మార్నింగ్ నుంచి చూస్తున్నాను, నిజంగా బోర్ కొట్టలేదు. ఎక్కడ ఒక డబుల్ మీనింగ్ డైలాగ్ కానీ ఇట్లా ఏం లేదు, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అనే ఇది ఉంది. దట్ వాస్ ద ఐడియా. సో అంటే మేము ఎప్పుడు అంటే ఈ క్వశ్చన్ మీ ఏ Q&Aలో కూర్చున్నా నేను ఈ క్వశ్చన్ అడుగుతుంటాం మిమ్మల్ని. సో మళ్ళీ అల్లు అర్జున్ గారి కాంబినేషన్లో మిమ్మల్ని ఎప్పుడు చూడొచ్చు? తెలియదండి, ఏదో టైం జరగాల్సింది జరగక మానదు, చెప్పే కదా, అదే దేనికైనా అదే ఆన్సర్. పెళ్లికి ఒక ఆన్సర్ చెప్పారంటే అర్థం ఉందండి, మీరు సినిమా కూడా ఇది. ఆ రోజు సుకుమార్ గారికి అనిపించింది, అలాగే ఏదైనా డైరెక్టర్ కనిపిస్తే డెఫినెట్లీ విల్ వర్క్, దాని ఉంది. సూపర్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి మీ అప్కమింగ్ మూవీస్ అంటే దండోరా తర్వాత ఇంకా అప్కమింగ్ మూవీస్ అంటే ఏమి? దండోరా చూశారు, అందరు బాగుందన్నారు. తర్వాత వాచ్ డాట్ మ్యాన్ అని ఒక సినిమా, మన విశ్వ రాచకొండ అని 35 అండ్ మన డార్క్ చాక్లెట్ అని ఒక సినిమాలో యాక్ట్ చేసిన హీరో తను, నేను చేస్తున్నావు. మైన్ ఈ సార్ట్ ఆఫ్ అ నెగిటివ్ రోల్ ఇన్ దట్. తర్వాత పురుషన్ అంటే తెలుగులో మొగుడు అనే ఒక సినిమా విత్ విశాల్ అండ్ సి సుందర్ గారు, తమన్నా, నేను చేస్తున్నాం, అదొక రోల్. ఆ రెండు ప్రస్తుతానికి కన్ఫర్మ్గా అంటే ఆన్ ఫ్లోర్స్ ఉన్నాయి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.